నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా. ఈరోజు మనం మతిమరుపుకి పిల్లల్లో చాలామంది ఏంటంటే చదివింది మర్చిపోతూ ఉంటారు. చాలా మెమరీ అనేది తక్కువ ఉండడం అనేది జరుగుతుందనమాట. దీనికి గల కారణాలు అసలు ఏ ఫుడ్స్ తింటే మతిమరుపు నుంచి మనం బయటపడొచ్చు అన్నది మనం తెలుసుకుందాం అండి. మెయిన్‌గా ఈ మతిమరుపుకి గల కారణం ఏంటంటే పిల్లల్లో యాంగ్జైటీ గానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం గానీ, లేదా ఎక్కువ వేరే వాటిల గురించి ఆలోచించడం వల్ల, లేదా పర్యావరణ కారణాలు అంటే కల్తీ పాలు, కల్తీ పెరుగు వీటి వల్ల కూడా మన మతిమరుపు అనేది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మతిమరుపు రాకుండా మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలన్నది మనం తెలుసుకుందాం. మెయిన్‌గా ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ కే ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్‌గా మనకి బాదం తీసుకోవడం వల్ల కూడా మనకు మతిమరుపు బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుంది పిల్లల్లో. ఎందుకంటే దీనిలో బి6, ఈ విటమిన్ ఈ 2 కూడా ఉండడం వల్ల ఇది చాలా మంచిది బ్రెయిన్‌కి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అంటాం. ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు మంచిది అంటే ఫ్లాక్స్ సీడ్స్‌లో ఏంటంటే విటమిన్ ఏ, సి, కే ఈ 3 విటమిన్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్‌కి చాలా మంచిది. ఇవే కాకుండా వాల్‌నట్స్ అంటాం. వాల్‌నట్స్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయడానికి. ఇన్‌స్టాంట్‌గా మనం డెసిషన్స్ తీసుకోవాలన్నా ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్‌లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. క్యాష్యూ నట్స్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ సి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ బ్లూబెర్రీస్ కూడా చాలా మంచిది. విటమిన్ ఏ, డి, ఈ, కే ఇవన్నీ విటమిన్స్ కూడా బ్లూబెర్రీస్‌లో ఉంటాయి. ఇంకా బ్రోకలీ గానీ కొన్ని వెజిటబుల్స్ ఏవి అంటే మెయిన్‌గా బ్రోకలీ, పాలకూర లేదా యావకాడో లేదా దానిమ్మ, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ వీటిలో విటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా మంచిది. ఇంకా చెప్పాలంటే చికెన్, మటన్ వల్ల ఇంకా మొద్దుబారిపోతుందేమో గానీ సాల్మన్ ఫిష్‌లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గానీ, బ్రెయిన్ షార్ప్‌నెస్ గానీ ఈ సాల్మన్ ఫిష్ గానీ కొన్ని టైప్ ఆఫ్ సముద్రపు చేపల్లో బాగా టూనా ఫిష్ గానీ వీటి వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఇవే కాకుండా రాత్రి పడుకునేటప్పుడు ఈ పెరుగు, మజ్జిగ వీటి వల్ల కూడా మనకి కొంచెం మంచి నిద్ర వచ్చి మనకి ఈ మతిమరుపు అనేది పోయే అవకాశం ఉంటుందండి. మళ్ళీ పెరుగు, మజ్జిగ అంటే బయట కొన్నవి కాదు. ఇంట్లోనే మనం న్యాచురల్‌గా తయారు చేసుకునే పెరుగు, మజ్జిగ అండి. థ్యాంక్ యూ.